హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ సంతోషం కోసం మీరిప్పుడు చేయాల్సిందేంటి? ప్రతి మనిషి కూడా ఏం చేసినా సరే వాళ్ళ సంతోషం కోసమే చేస్తారండి. అంటే అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా సరే డెఫినెట్‌గా వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకుంటారు. లైక్ ఏంటంటే, వాళ్ళకి అది హ్యాపీనెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, అది హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ కొన్నిసార్లు ఎందుకో కానీ బ్యాక్ ఫైర్ కూడా అవుతుంటది. హ్యాపీనెస్ కాదు కానీ ఇన్ రిటర్న్ సాడ్‌నెస్ వస్తుంది. సో, మీరేంటంటే ఇప్పటివరకు మీ లైఫ్‌లో చాలా చేసుంటారు. మీరు సంతోషంగా ఉండాలి, లేకపోతే ఈ సిట్యుయేషన్స్ మారాలి అని. బట్ కొన్నిసార్లు అవి వర్కౌట్ అయ్యుంటాయి. కొన్నిసార్లు అవ్వకపోయి ఉంటాయి. సో, నేనేంటంటే ఈరోజు స్పెసిఫిక్‌గా అసలు మీరేం చేయాలి మీ సంతోషం కోసం? మేబీ ఇప్పుడు సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో కొన్ని కాంప్లికేటెడ్ ఉండొచ్చు. కాకపోతే ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఒక బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా! ఇప్పుడు మీకేంటంటే యూనివర్స్ మీకిచ్చే ఈ గైడెన్స్ అనేది కొంచెం అంటే కష్టంగా ఉండొచ్చు. ఇది మీకు అలవాటు చేసుకోవడానికి టైం పట్టొచ్చు. బట్ అట్‌లీస్ట్ అంటే ఇలా మీరు చేస్తే డెఫినెట్‌గా ఈరోజు కాకపోయినా సరే ఫ్యూచర్‌లో అయినా సరే థింగ్స్ బెటర్ అవుతాయి అని మాత్రమే ఇలాంటి రీడింగ్ అండి. ఎందుకు అంటే ప్రతి మనిషి వాళ్ళ సంతోషం కోసం చాలా చాలా పనులు చేస్తుంటారండి. బట్ అదేంటంటే అన్ని సార్లు వాళ్ళు సక్సెస్ అవ్వాలనే రూల్ ఏం లేదు. కొన్నిసార్లు అంటే హ్యాపీనెస్ కోసం చేసింది ఇన్ రిటర్న్ ఇంకేదో జరుగుతుంటది. సో, అందుకే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే డెఫినెట్‌గా ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్ కానీ, లేకపోతే మీరేం చేయాలి అనేది మీ హ్యాపీనెస్ కోసం ఒక క్లారిటీ వస్తుందనే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నానండి. సో, మీలో ఎవరికైనా సరే ఫస్ట్ ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ సంతోషం కోసం మీరు ఇప్పుడు ఏం చేయాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఒకవేళ మీరు ఇలా యూనివర్స్ చెప్పింది చేస్తే అసలు అది ఎలా మారుతుంది? ఇవన్నీ కూడా చూద్దాము. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు ఏదో ఒకటి మీ లైఫ్‌లో చాలా గట్టిగా పట్టుకొని హోల్డ్ చేస్తున్నారండి. అదసలు మిస్ అవ్వకూడదు అని. ఎందుకంటే, మీ లైఫ్‌లో ఎప్పుడూ కూడా ఏది పెద్ద అంటే కరెక్ట్‌గా జరగలేదు. ఏవో కొన్ని జరిగాయి. సో, ఒకటి మీకలా జరిగినప్పుడు ఏంటంటే, మీరు అటాచ్‌మెంట్ పెంచుకొని అది దూరం అవ్వకూడదు అనేది మీ ఫీలింగ్ అండి. అది ఒక కెరియర్ రిలేటెడ్ అయినా, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ అయినా, ఒక ఫ్యామిలీ మ్యాటర్ అయినా, ఏదైనా సరే మీ లైఫ్‌లో మీకేంటంటే ఏదైనా సరే అంత ఈజీగా దొరకదంట. చాలా వరకు అంటే ఎంతో కష్టపడితే దొరుకుతుంది. సో, అది ఎప్పుడైతే దొరుకుతుందో మీరేంటంటే దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపెట్టుకునే టైప్ కాదండి. దానికోసం ఎంత దూరమైనా వెళ్లి ఎలా అయినా ఫైట్ చేసి సాధించుకునే మెంటాలిటీ అంట మీది. సో, ఇంత టఫ్‌గా ఉన్న మీరు ఎందుకో కానీ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా ఆర్ ఈ పర్టిక్యులర్ పర్సన్ పరంగా చాలా అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. అండ్ అది మిస్ అవ్వకూడదు. లేకపోతే అది ఎప్పుడు మీతోనే ఉండాలి అని చెప్పి పర్టిక్యులర్‌గా ఇదేదైనా అవ్వచ్చు. సో, దీనికోసం ఏంటంటే మీరు అలా కంటిన్యూస్‌గా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, ఫైట్ చేయడం కానీ ఏదైనా సరే ఇది మీరు సాధించుకుంది ఆర్ ఇది మీరు ఇలాగా కష్టపడితే ఇంకా ఇంకా బెటర్ అవుతుంది అనే ఫీలింగ్ వచ్చిన ఒక పర్టిక్యులర్ థింగ్ అని చెప్పొచ్చండి. ఇది ఏదైనా అవ్వచ్చు. సో, దీని పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఇలా చేశారండి. మొత్తానికి మీ సైడ్ నుంచి అయితే ఎఫర్ట్స్ అయితే నాకు 100% ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఏదైతే సాధించుకున్నారో లేకపోతే మీరు ఏదైతే కోరుకున్నారో అది మీ లైఫ్‌లో 100% ఉండాలి అని మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అందుకే దానికోసం హార్డ్ వర్క్ కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ అంతా బానే ఉంది. కాకపోతే మీరిది హోల్డ్ చేసే ప్రాసెస్‌లోని చాలా చేంజ్ అయిపోయారంటండి. ఆ చేంజెస్ అనేవి ఒక పాజిటివ్ వేలో కాకుండా ఒక నెగెటివ్ వేలో స్టార్ట్ అయ్యాయి. అంటే ఎలా అంటే
మీకు ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఆర్ ఈ పర్సన్ మొత్తానికి ఏదైనా సో దీని పరంగా మీరు అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల ఎలా అంటే చాలా గ్రిడీగా చేంజ్ అయిపోయారంటండి. అట్ ద సేమ్ టైం జెలసీ పెంచుకున్నారంట, ఇన్సెక్యూరిటీస్ పెరిగాయి మీకు. అంటే ఏ రోజైనా ఇది కోల్పోతారేమో, ఇది దూరం అయిపోతుందేమో, ఆర్ మీరు అనుకున్న వేలో ఇది ప్రోగ్రెస్ అవ్వదేమో, ఇలా మీకేంటంటే ఆలోచనలు ఎక్కువైపోయాయి అని చెప్పొచ్చు. మీకున్న ఈ ఆలోచనల వల్ల మీరేంటంటే మీకు తెలియకుండానే ఒక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారండి. అంటే ఇది 100% రాంగ్ ట్రాక్ అని నేను చెప్పను కానీ బట్ కొంత మిస్లీడ్ అయ్యారు. సో దీనివల్ల ఏంటంటే మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, అటాచ్మెంట్ ఎక్కువ పెంచుకున్నారు కదా. సో దానివల్ల ఏంటంటే ఇంక వేరే టెన్షన్స్ ఏం లేకపోయినా సరే ఇదే ఒక పెద్ద టెన్షన్ అయిపోయి మీకు ఏంటంటే ఆ హ్యాపీనెస్ లేకుండా చేస్తుంది అని చెప్పొచ్చు. సో యూనివర్స్ ఏం చెప్తుంది అంటే దాన్ని ఫ్రీగా విడిచిపెట్టండి. అలా దాన్ని హోల్డ్ చేస్తుంటే మీకు పెయిన్ వస్తుంది, లేకపోతే మీరు ఇంకా ఇంకా మారిపోతారే కానీ దీనివల్ల థింగ్స్ బెటర్ అవ్వవు. ఇది మీకు హ్యాపీనెస్ అలా ఇవ్వదు అని చెప్పి యూనివర్స్ క్లియర్గా చెప్తుంది. సో ఇప్పటికైనా సరే మీరు ఏ ఓల్డ్ పర్సన్లో అయితే ఉన్నారో అలా ఉండకూడదండి. మీరు ఒక న్యూ పర్సన్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి ఉంది. అంటే ఎలా అంటే అటాచ్మెంట్స్ అనేవి తగ్గించుకోవాలంట. మీరేంటంటే ఏ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారో అవి బాగానే ఉన్నాయి, కానీ మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది అస్సలు బాగాలేదండి. దానివల్ల మీరు చేసే పనులు కూడా బాగాలేవు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు ఒక న్యూ పర్సన్లా చేంజ్ అయ్యి ఇది ఏదైతే అది అయ్యింది, మనతో ఉండాలి అని రాసి పెట్టుంటే ఉంటుంది, లేకపోతే లేదు. బట్ మనం మన ప్రయత్నాలు ఇప్పటి వరకు చేసాం కాబట్టి అలానే ప్రయత్నాలు చేద్దాం అనే ఆ వేలోనే ఏంటంటే మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత చేశారు కదా. సో దీనివల్ల మీకు హ్యాపీనెస్ వచ్చిందా అని మీకు మీరు క్వశ్చన్ చేసుకున్నా సరే మీ దగ్గరే ఆన్సర్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకండి దాన్ని అలా హోల్డ్ చేసి దాన్ని అలా గట్టిగా పట్టుకొని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకొని దీనివల్ల మీకు పెయిన్ వచ్చి మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి పెయిన్ వచ్చి ఇదంతా అవసరం లేదండి. ఇక్కడ జస్ట్ కూల్గా హ్యాండిల్ చేయండి. ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకోవడంలో తప్పు లేదండి, బట్ ఇది ఓవర్ ప్రొటెక్టివ్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే మీ బిహేవియర్ కూడా చాలా మారిపోయింది. మీకు అర్థం అవ్వట్లేదు కానీ డామినెన్స్ అనేది పెరిగిందండి. యాటిట్యూడ్ మీకు కనిపించట్లేదు కానీ అది పెరిగినట్టుగా, ఒకవేళ ఇది వ్యక్తికి సంబంధించిన విషయం అయితే వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది కూడా నిజమండి. ఇది ఒక సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు కూడా అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఒక డామినేషన్ లానే ఫీల్ అవుతున్నారు, ఆర్ మీరు క్లియర్గా ఒక ఈగోయిస్టిక్ పర్సన్ అని కూడా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా మీరు చాలా మంచి వ్యక్తి అండి. అంటే మనిషికి ఏంటంటే ఏదైనా ఒకటి వాల్యూ తెలిసినప్పుడు వాళ్ళు ఏంటంటే దాన్ని ఎలా అయినా హోల్డ్ చేయాలి అనుకుంటారు. సో మీరు ఆ కేటగిరీ. కాకపోతే మీరు ఇది ఎక్కువ హోల్డ్ చేయడం వల్ల, లేకపోతే మీరు ఏంటంటే మీ ఆలోచనలు అనేవి అంటే ఒక నెగిటివ్ వేలో చేంజ్ అవ్వడం వల్ల మొత్తానికే ఒక బ్యాడ్ పర్సన్లా కనిపిస్తున్నారనమాట. సో ఇది ఒకటి బ్యాడ్ పర్సన్లా కనిపించిన ప్రాబ్లం లేదు కానీ మీరేంటంటే దీనివల్ల హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీకు అంటే ఇది ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లో నా హ్యాపీనెస్ అనేది పోతుందన్నమాట. చాలా కష్టపడుతున్నారండి. ఇవన్నీ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఫ్రీగా విడిచిపెట్టాలి. ఇక్కడ వ్యక్తి అయినా సరే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు అలా ఇస్తేనే వాళ్ళకి ఏంటంటే మీలో ఉన్న ఆ జెంటిల్ సైడ్ అనేది కనిపిస్తుంది. లేకపోతే మీరు ఒక డిఫరెంట్ పర్సన్ లాగా కనిపిస్తారు. ఈవెన్ ఈ సిచ్యువేషన్ పరంగా అయినా సరే మీరు ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నారు కానీ అంత ప్రెషర్ తీసుకోవద్దండి. జస్ట్ దాన్ని ఏంటంటే కొంత ఫ్రీ చేసుకోండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, ఇక్కడ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కానీ ఇది అంటే ఎక్కడా కూడా ప్రొటెక్షన్లా అనిపించట్లేదండి. మీకేంటంటే ఇది బ్యాలెన్స్ చేయడం తెలియాలండి. మెయిన్ మీకు పేషెన్స్ అవసరం. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మిమ్మల్ని మీరు ఎక్కువ పుష్ చేసుకుంటున్నారు, లేకపోతే మీ మీద మీరు ఆ ప్రెషర్ పెట్టుకొని ఆపోజిట్లో ఉన్న వ్యక్తుల మీద కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్ మీద కానీ కూడా ప్రెషర్ పెడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, కంట్రోల్ తప్పిపోతున్నారు అనమాట. అప్పుడప్పుడు ఈ సిచ్యువేషన్లో మీకు వస్తున్న ఫ్రస్ట్రేషన్కి మీరు ఏం పనులు చేస్తున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. లేకపోతే అంటే మీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మీరు జెన్యూన్గా ట్రై చేస్తున్నప్పుడు లేకపోతే జెన్యూన్గా ఉండాలి అని కోరుకుంటున్నప్పుడు ఇలా జరుగుతుంది. సో దీనివల్ల మీరు ఏంటంటే ఆ పర్టికులర్ టైంలోని మారిపోతున్నారు ఒక నెగిటివ్ పర్సన్గా. సో అదేంటంటే అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయలేరండి. ఎవరో కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు కానీ అది అందరికీ అర్థం అవ్వదు. సో మీరేంటంటే అలా ఉండొద్దండి. ప్రాక్టికల్గా థింక్ చేయండి, ఎమోషనల్గా కాదు. దీంతో ఎమోషనల్ అటాచ్మెంట్ మీరు పెంచుకోవడం వల్ల ఇదంతా అవుతుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే డిటాచ్ చేసుకోవాలి.
మిమ్మల్ని మీరు ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ నుంచి కానీ, ఈ పర్టిక్యులర్ పర్సన్ నుంచి కానీ, అప్పుడే మీకేంటంటే థింగ్స్ ఈజీ అవుతాయి అని చెప్పొచ్చు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటుందండి. అదేంటంటే వ్యక్తులతోని మీరు ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ పెంచుకున్నా ఆర్ ఒక సిచ్యువేషన్ మీద అలా ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ పెంచుకున్నా ఇదైతే టైం కాదండి. సో, ఇకనైనా సరే మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసి సిచ్యువేషన్స్‌ని ఏంటంటే ఒక ప్రాక్టికల్ వేలో అనాలిసిస్ చేసి రియాలిటీ అసలేంటి? మీరు ఇలా చేయడం వల్ల మీకసలు ఏం వస్తుంది? ఇలా మీరు కొంత ఆలోచించుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. డెఫినిట్‌గా మీరెప్పుడైతే ఇలా అంటే అన్ని వేస్‌లో థింక్ చేసి ఇలా కొంత ఈ ఎమోషనల్ కనెక్షన్ అనేది కట్ చేసుకోవడానికి ట్రై చేస్తారో, కొంత ఎలా అయితే అలా అయింది అని చెప్పి అది గట్టిగా ఏదైతే హోల్డ్ చేస్తున్నారో దాన్ని కొంత విడిచిపెట్టడానికి ట్రై చేస్తారో సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయండి. స్లోగా మీ లైఫ్‌లోకి ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. యూనివర్స్ అయితే మీకు చాలా క్లియర్‌గా ఈ మెసేజెస్ కన్వే చేస్తుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ అంటే ఒకవేళ కానీ మీరు ఇలా యూనివర్స్ చెప్పినట్టుగా చేస్తే అసలు ఏమవుతుంది? ఆర్ సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి? ఏంటి అనేది చూద్దాం. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. డెఫినెట్‌గా మీరు పాస్ట్‌లో ఎలా అయితే ఉన్నారో అది రిలీజ్ చేయాల్సి ఉంటుందండి. లైక్ ఏంటంటే మీ ఓల్డ్ సెల్ఫ్ అనేది సిచ్యువేషన్స్‌ని బెటర్ చేయట్లేదు ఫస్ట్ థింగ్. సో, దీనివల్ల ఏంటంటే ఇంకా కమింగ్ డేస్‌లో ఇవి కాంప్లికేట్ అవుతాయే తప్ప బెటర్ అవ్వవంట. దీనివల్ల మీకేంటంటే ఎలా కూడా హ్యాపీనెస్ రాదు అని యూనివర్స్ చెప్తుంది. సో, మీరేంటంటే డెఫినెట్‌గా ముందు ఈ పాస్ట్‌ని లైక్ ఏంటంటే మీ ఓల్డ్ సెల్ఫ్‌ని మీరు రిలీజ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూనివర్స్ అయితే మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తుందండి. యూనివర్స్ నుంచి అయితే ఆ సపోర్ట్ ఉంటుందంట. క్లియర్‌గా మెసేజ్ వచ్చింది. అండ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది జరుగుతుంది. మీరెంత గట్టిగా పట్టుకొని ఇది ఎలా అయినా ఉండాలి, లేకపోతే ఎలా అయినా జరగాలి అనుకుంది మీరు ఎప్పుడైతే కొంత ఫ్రీ చేసుకుంటారో ఖచ్చితంగాను మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు యూనివర్స్ ఇస్తుందంట. మీరు కోరుకున్న సంతోషం అనేది కూడా మీకు దొరుకుతుందండి. ఇంతవరకు మీరేంటంటే మేబీ ఈ సిచ్యువేషన్ ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే పెద్దగా హ్యాపీనెస్ చూడకపోయినా సరే మీరు ఎప్పుడైతే యూనివర్స్ చెప్పింది చేస్తారో యూనివర్స్ నుంచి మీకు ఆ సపోర్ట్ అనేది మాత్రం దొరుకుతుందండి. మిమ్మల్ని గైడ్ చేయడం కానీ అంటే మీకోసం మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది చేయడం కోసం ఎలా అయినా సరే యూనివర్స్ వర్క్ చేస్తుందంట. చాలా పాజిటివ్ మెసేజ్ అండి. యూనివర్స్ అయితే క్లియర్‌గా డైరెక్ట్‌గా సపోర్ట్ అనే మాటే చెప్పేసింది. ఇంకా వేరే ఏమీ మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ లేదు. చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అండ్ డెఫినిట్‌గా మీ మేనిఫెస్టేషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అది ఎంత పెద్దదైనా సరే వర్కౌట్ అవుతుందంట. సో, యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకొని ఒక ఛాన్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకుందైతే జరుగుతుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ సంతోషం కోసం మీరిప్పుడు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో చాలా డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయండి. మీరు ఏదైనా ఒకటి అవ్వాలి అనుకున్న ప్రతిసారి ఇంకేదో అవుతుంది. సో, దానివల్ల మీరేంటంటే ఇంక ఇదే లైఫు లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పటికీ మారవు అని చెప్పి మొత్తానికే హోప్స్ విడిచిపెట్టేశారని చెప్పొచ్చండి. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. సిచ్యువేషన్స్ అనే దానికంటే కూడా లైఫ్ అని చెప్పొచ్చండి. లైఫ్‌లోని ఏంటంటే ఒక యాస్పెక్ట్ అని కాదు ఆల్మోస్ట్ ఏ యాస్పెక్ట్‌లో మీరు అంటే ముందుకు వెళ్దాము అనుకున్నా సరే అవి ఎందుకో అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ అవి గివ్ అప్ చేసేసి వెనక్కి వచ్చేయడం అనేది జరుగుతుందండి. ఆర్ ఈ పాత్ కాకుండా ఇంకో పాత్‌ని చూజ్ చేసుకున్నా అలానే జరుగుతుంది. సో, దీనివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇంక మీ లైఫే ఇంత అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది క్లైమాక్స్ కాదు. సిచ్యువేషన్స్ ఇలా ఉన్నంత మాత్రాన లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాయని కాదు అని మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి మీ లైఫ్‌లో హ్యాపీ మూమెంట్స్ లేవంటే హ్యాపీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మీరేంటంటే ఓన్లీ సాడ్ మూమెంట్సే ఎక్కువ గుర్తుపెట్టుకుంటున్నారు. హ్యాపీ మూమెంట్స్ ఏంటంటే అంతలా మీకు గుర్తు రావట్లేదు. అంటే ఒకట్లండి ఏ మనిషికైనా సరే హ్యాపీ మూమెంట్సే గుర్తుండవు. సాడ్ మూమెంట్సే బాగా గుర్తుంటాయి. ఈవెన్ వాళ్ళు ఏ వర్క్‌లో ఉన్నా సరే అవి గుర్తొస్తూనే ఉంటాయి. బట్ హ్యాపీ మూమెంట్స్ ఏంటంటే చాలా రేర్‌గా గుర్తొస్తుంటాయి. సో, ఇది కామన్నే. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మీ లైఫ్ ఇలానే ఉంటుంది.
ఈ థింగ్ వర్కౌట్ అవ్వనంత మాత్రాన ఇంకో థింగ్ వర్కౌట్ అవ్వదు అని కాదు అనే ఈ రియలైజేషన్ లేదండి. మీకు ఎప్పుడైతే ఇలాంటి రియలైజేషన్ వస్తుందో లైక్ ఇది ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ అంతా ఫెయిల్యూర్ కాదు. డెఫినెట్‌గా ఏదో ఒక రోజు సక్సెస్ ఉంటుంది. ఆర్ ఏదో ఒక రోజు అల్టిమేట్ హ్యాపీనెస్ అందుకుంటారు అనే ఆ ఆలోచనలు మీకు లేవనమాట. యాక్చువల్‌గా మీరు ఒక డ్రీమర్ అండి. అంటే ఎలా చెప్పాలి అంటే మీరు ఒకటి అవుతది అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు. అది అయ్యేలాగే అనిపిస్తది. అండ్ లాస్ట్ మినిట్‌కి వచ్చేసరికి కంప్లీట్‌గా అది చేంజ్ అయిపోతుంటదనమాట. సో, దానివల్ల మీకేంటంటే అసలు హోపే లేదు. ఈవెన్ ఎవరైనా ఒక వ్యక్తి మీకు ఏదైనా ఒకటి ప్రామిస్ చేసినా సరే మీరు అది కూడా ట్రస్ట్ చేయరనమాట. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ మినిట్‌లో అది ఎలా అయినా మారిపోతది అనే కాన్ఫిడెన్స్. అంటే మీలో ఇంత నెగెటివ్ ఎనర్జీ అనేది ఉంది అని చెప్పొచ్చు. ఆర్ మీరు ఇంత నెగెటివ్‌గా థింక్ చేసే టైప్ అని కూడా చెప్పొచ్చండి. అలా అని చెప్పి మీరు పాజిటివ్‌గా థింక్ చేయండి. మీరు పాజిటివ్‌గా ఉంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని నేను చెప్పను. ఎందుకంటే చాలామంది ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు పడిన స్ట్రగుల్స్ వల్ల, పెయిన్ వల్ల వాళ్ళేంటంటే పాజిటివ్‌గా థింక్ చేయడం అనేది వాళ్ళకి కొంత కష్టమేని. బట్ మీరేంటంటే మొత్తానికే గివ్ అప్ చేసేసారండి ఇంకా. ఎలా అయితే అలా అయ్యింది. బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు లైఫ్‌లో. ఇంక దేనికి రెడీగా లేరు. ఆర్ ఓపిక లేదు మీకు. సో, మీరింకెలా అంటే ఏదైతే అదయ్యింది. ఎలా అయినా సరే సిట్యుయేషన్స్ ఏం పెద్ద బెటర్ అవ్వవు అనే ఆ మైండ్ సెట్‌కి వచ్చేసారండి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈవెన్ ఇక్కడ ఇంకొకటి కూడా మీరసలు అంటే ఏం చేసినా సరే ఇంట్రెస్ట్‌గా చెయ్యట్లేదండి. ఏదో చెయ్యాలి అని చేస్తున్నారంతే. ఆర్ ఎవరో థింగ్స్ బెటర్ అవుతాయిలే, అలా ఉండదులే అని మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేస్తున్నా, ఎవరైనా సపోర్ట్ చేస్తే చేయడానికి ముందుకు వెళ్తున్నారు. కానీ మీ ఓన్ ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదు. ఎందుకంటే అసలు మీరు చేస్తుంది కానీ లేకపోతే అంటే ఏదైనా ఒకటి వర్కౌట్ అవుతుంది అనుకుంది కొన్ని అవ్వకపోయేసరికి మీరేంటంటే ఇంకా ఏదో ఒకటిలే ఎలా అయితే అలా అయ్యింది. చేసినా అవ్వదు, లేకపోతే చెయ్యకపోయినా అవ్వదు. ఏదైతే ఏంటి అనుకోని ఇలా మీరేంటంటే మీ లైఫ్‌లో ఉన్న పాత్‌ని మీరు క్లియర్‌గా చూడలేకపోతున్నారు. ఎందుకంటే మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మిమ్మల్ని అంతలా హర్ట్ చేశాయని చెప్పొచ్చు. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఎవరో మిమ్మల్ని మోటివేట్ చేసి, ఎవరో మీకు సపోర్ట్ చేసి, లేకపోతే ఎవరో మిమ్మల్ని పుష్ చేస్తే మీ లైఫ్ బెటర్ అవ్వదండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని రేపనే రోజు బెటర్ అవ్వాలి అని ఈరోజు మీరు వర్క్ చేస్తేనే మీ లైఫ్ బెటర్ అవుతుంది. ఇక్కడ ఒకటి మీరు ఎగ్జాస్ట్ అయిపోయేంత అయితే ఏం లేదండి. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. అండ్ కష్ట సుఖాలు ఎలా ఉంటాయి అంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలా అని చెప్పి కష్టాలు వచ్చినంత మాత్రాన సుఖం ఇంకెప్పుడు రాదని కాదు. అలా అని సుఖాలున్నా సరే కష్టాలు రావని కాదు. కాకపోతే మీకేంటంటే కొంచెం ఎక్కువ అంటే అనుకున్నవి అనుకున్నట్టు అవ్వకపోయేసరికి ఇంకా లైఫ్ అంటేనే ఎలా ఉంటుంది అనుకోని మీరు ఫిక్స్ అయిపోయారనమాట. కానీ నేను మీకు చెప్పేదేంటంటే ఫస్ట్ థింగ్ మీకు ఎప్పుడో పాస్ట్‌లో ఏవో జరిగిపోయినవి ఆర్ అట్‌లీస్ట్ ప్రెజెంట్‌లో కూడా కొన్ని వర్కౌట్ అవ్వనివి అవన్నీ విడిచిపెట్టేయండి. మీ లైఫ్‌ని ఏంటంటే ఈ రోజు నుంచి కూడా ఒక ఫ్రెష్ వేలో స్టార్ట్ చేయండి. సో, ఇంతకు ముందు కూడా నేను ఈ వాటర్ మేనిఫెస్టేషన్ చెప్పాను. మళ్ళీ కూడా చెప్తున్నానండి. మీరేం చేస్తారు అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మార్నింగ్ ఒక సన్‌లైట్‌లో ఒక 1 అవర్ అలాగా అది విడిచిపెట్టియండి. సో, ఆ గ్లాస్ వాటర్ తీసుకొచ్చి అది అంటే మీ టేబుల్ దగ్గర పెట్టుకొని జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని ఆ వాటర్ ఒక డివైన్ వాటర్ లాగా ఆ వాటర్‌కి ఒక స్పెషల్ ఎనర్జీ ఉన్నట్టుగా, ఆ వాటర్ చుట్టూ కూడా ఒక వైట్ లైట్ ఉన్నట్టుగా ఆర్ ఆ వాటర్ నుంచి ఒక వైట్ లైట్ వస్తున్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్ యూనివర్స్ కూడా ప్రే చేయండి. ఇంకా ఈ రోజుతోని ఈ ఓల్డ్ ఎనర్జీ అంతా రిలీజ్ అయిపోవాలి. ఈ రోజు నుంచి న్యూ ఎనర్జీ రావాలి. ఆర్ ఒక పాజిటివ్ వేలో మీ లైఫ్ చేంజ్ అవ్వాలి. మీ లైఫ్‌లోకి అంటే ఆ కొత్త హ్యాపీనెస్ రావాలి అని చెప్పి మీరు హార్ట్‌ఫుల్‌గా అడగండి. అండ్ ఒక హ్యాపీ వేలోని యూనివర్స్‌నైతే దీన్ని అడగండి. దెన్ మీరు ప్రేయర్ అయిపోయిన తర్వాత మీ ఐస్ ఓపెన్ చేసి ఆ వాటర్‌ని మీరేంటంటే తాగండి. డెఫినిట్‌గా అక్కడి నుంచి ఏమవుతుందంటే ఈ పాస్ట్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందండి. ఈ ఎనర్జీ అనేది మీకు వెంటనే తెలియకపోయినా సరే డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకైతే ఆ న్యూ ఎనర్జీని మీరు ఇన్వైట్ చేసినట్టే అండ్ అది వస్తుంది కూడా. అక్కడి నుంచి మీ లైఫ్ ఏంటంటే చాలా బెటర్ అవుతుందండి. అండ్ ఇంకొకటి ముందు ఈ పాస్ట్ గురించి గుర్తు చేసుకోవడం మానేయండి. అట్ ద సేమ్ టైమ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా అది మీకు కష్టమైనా, ఈజీ అయినా సరే దాన్ని ఫేస్ చేయడానికే ట్రై చేయండి. ఎస్కేప్ అవ్వడానికి చూడదు. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ ఫెయిల్ అవుతారని కాదు. ఏ మనిషి అయినా సరే అది గట్టిగా పట్టుకొని దాన్ని ఎలా అయినా సరే
విన్ అవ్వాలి అనుకుంటే విన్ అవుతారండి. కాకపోతే నేను చెప్తున్నాను కదండీ! మీరు ఫస్ట్ థింగ్ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలండి. మీరు ముందు అలా లేరు. అండ్ ఇక్కడ నేను చెప్తాను కదా! మీకసలు మీ పాత్ అనేది కూడా క్లియర్‌గా అర్థం అవ్వట్లేదు. ఎవరో ఒకళ్ళు ఆ టైంకి మోటివేట్ చేసి, ఎవరో ఒకళ్ళు ఆ టైంకి సపోర్ట్ చేస్తే ఏదో ముందుకు వెళ్తున్నారు కానీ, మీకంటూ సెల్ఫ్ మోటివేషన్ లేదు. అదైతే మీకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ పాస్ట్ ఒకసారి మిమ్మల్ని బాధ పెట్టింది కదా అని చెప్పి ఫ్యూచర్‌లో కూడా అలానే ఉంటాయి సిట్యుయేషన్స్ అని అనుకోవద్దు. ఆర్ ఈ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందని కూడా అనుకోవద్దు. చాలామంది చేసే తప్పేంటంటే పాస్ట్ రిపీట్ అవుతుందని అనుకుంటారు. దానివల్లే వాళ్ళేంటంటే హ్యాపీగా ఉండలేకపోతుంటారు. బట్ మీకు యూనివర్స్ అయితే ఏం చెప్తుందంటే, మీరింకా పాస్ట్ రిపీట్ అవుతుందేమో అనుకోని మీకు మీరు స్ట్రెస్, యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే అవే నెగెటివ్ ఎనర్జీ అండి. అవే లో వైబ్రేషన్స్. సో, ఈ రోజు నుంచి అవన్నీ కూడా డ్రాప్ చేయండి. మీదొక కొత్త లైఫ్. మీరొక ఫ్రెష్ స్టార్ట్ చేశారు. న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్‌లో జరగడం కాదు. మీ లైఫ్‌ని మీరే న్యూ వేలో బిగిన్ చేసుకుంటున్నారు ఈ రోజు నుంచి. ఏ సిట్యుయేషన్ వచ్చినా దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ హ్యాపీనెస్ కోసం మీరు ఫైట్ చేస్తారు. మీ హ్యాపీనెస్ కోసం మీరు స్ట్రగుల్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీలోని ఆ న్యూ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఆర్ మీరు ఆ న్యూ ఎనర్జీని ఇన్వైట్ చేస్తున్నారు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఇంత స్ట్రాంగ్‌గా చేంజ్ అయిపోతారో, ఎప్పుడైతే మీరు ఇంత పాజిటివ్‌గా చేంజ్ అయిపోతారో డెఫినిట్‌గా మీ లైఫ్ ఏంటంటే ఒక హ్యాపీ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. అది మీరు ఒక హ్యాపీనెస్‌ని అయితే చూస్తారండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది మీకు కొంత కష్టంగానే ఉంటుంది. చెప్పేసినంత ఈజీ కాదు. బట్ డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఈవెన్ ఇది ఒక రిలేషన్‌షిప్ ఇష్యూ అయినా సరే, ఆ వ్యక్తి ఏంటంటే మీలో ఆ చేంజెస్ నోటీస్ చేసిన తర్వాతైనా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం అయితే స్టార్ట్ చేస్తారండి. ఇలా మిమ్మల్ని మీరు ఒక బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటే అన్ని రకాలుగా మీకు మంచిది. అండ్ ఇంకా చూద్దాం అసలు. యూనివర్స్ ఒకవేళ మీరు ఇలా చేస్తే మీ హ్యాపీనెస్ కోసం అసలు మీ లైఫ్‌లోకి ఏం తీసుకొస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మిమ్మల్ని మీరే యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు. సిట్యుయేషన్స్ తారుమారు అవుతున్నాయంటే ఓకే. అది ఆ టైం కాదు. అందుకే అలా అవుతుంది. బట్ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీ ఇంట్యూషన్ ఏంటంటే ఫైట్ చేయమని చెప్తుంది. మీ ఇంట్యూషన్ ఏంటంటే ఇంకోసారి ట్రై చేయమని చెప్తుంది. బట్ మీరేంటంటే సిద్ధంగా లేరనమాట. ఎందుకంటే ఇంక అవ్వట్లేదు కదా! ఎలా అయినా ఇది ఇంతే అని చెప్పి అలా మీకు మీరే అన్నీ డిసైడ్ అయిపోయి గివ్ అప్ చేసేస్తున్నారు. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోలేకపోతున్నారు. సో, ముందు ఏంటంటే ఈ జోన్ నుంచి బయటకు వస్తారండి మీరు. ప్రతిదీ మీరు పట్టుకొని వేలాడుతుంటే ఇంకా అది అలానే ఉంటది. అవి ఎప్పటికీ మారవనమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆ పీస్ దొరుకుతుందంట. మీరు రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది యూనివర్స్ అయితే. సో, ఇక్కడ ఏమవుతుందంటే యూనివర్స్ మీకు సైన్స్ ఇస్తుందండి. డ్రీమ్స్ ద్వారా కానీ, ఏంజెల్ నంబర్స్ ద్వారా కానీ, లేకపోతే ఫెదర్స్ ద్వారా కానీ. మీలో చాలామంది ఏంటంటే ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్నాయని ఎప్పుడు పడితే అప్పుడే నాకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేస్తుంటారు. సో, ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఆ టైంకి ఏదో స్పెషల్‌గా జరిగిపోతదని కాదండి. జస్ట్ మీరేంటంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా, మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే అది చెయ్యొచ్చు అని చెప్పడం అంతే. దానికి స్పెషల్ మీనింగ్స్ అంటూ ఏముండవు. కాకపోతే నేను మీకు చెప్పేదేంటంటే మీరిలా కొంత ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత కూడా మీకు ఏంజెల్ నంబర్స్ కనిపించినా, లేకపోతే మీకు డ్రీమ్స్ ద్వారా ఏమైనా సరే యూనివర్స్ కమ్యూనికేట్ చేయాలి అని చూస్తున్నా, లేకపోతే మీ ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నా సరే, దాని అర్థం ఏంటంటే థింగ్స్ బెటర్ అవుతున్నాయని అర్థం అండి. ఎక్కడైనా మీకు ఫెదర్స్ కనిపిస్తున్నా, మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్స్ వస్తున్నాయి, మీ లైఫ్ బెటర్ అవుతుంది, తొందరలోనే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి అని చెప్పి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. ఏదైనా సరే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను కదండీ! ఒక పాజిటివ్ సైన్స్ అనమాట. సో, నేనైతే మీకు ఇక్కడ ఒకటే చెప్తున్నానండి. మీరు ఎప్పుడైతే ఇలా అంటే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారో ముందు మీరు ఫ్రీ అవుతారండి. అట్ ద సేమ్ టైమ్ ఏమవుతుందంటే మీ లైఫ్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటారు. మీ హ్యాపీనెస్ అనేది ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీ హ్యాపీనెస్ ఎక్కడుందో, ఎలా వస్తుందో మీకు అర్థమవుతుందో, ఇంకా మీరు దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీ లైఫ్ ఇలానే ఉంటుంది అని చెప్పి మీరు అంటే అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక కన్‌క్లూజన్‌కైతే రావాల్సిన అవసరం లేదండి. అట్ ద సేమ్ టైమ్ యూనివర్స్ కూడా మీకు కొన్ని సైన్స్ ఆర్ హింట్స్ ఇస్తుంటది. అది మీకు అర్థమవుతుందండి. కాకపోతే మీరు ఇలాంటి ఒక మెంటల్ స్టేట్‌లో ఉన్నప్పుడు మాత్రం యూనివర్స్ ఇచ్చే సైన్స్ కూడా మీకు అర్థం అవ్వవు. యూనివర్స్ ఏంటంటే
ఒక మనిషి హ్యాపీగా ఉన్న సైన్స్ ఇస్తుంది, సాడ్‌గా ఉన్న సైన్స్ ఇస్తుంది. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు సాడ్‌గా ఉన్న వాళ్ళకి ఏంజెల్ నంబర్స్ కానీ ఇలాంటివి కనిపించాయి. లేకపోతే డ్రీమ్స్ ద్వారా యూనివర్స్ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటుంది అంటే, వాళ్ళు మారాలని అర్థం అండి. వాళ్ళని మారమని చెప్తుంది. ఒకవేళ హ్యాపీగా ఉన్నవాళ్ళు లేకపోతే అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉండి లైక్ ఏంటంటే, ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్‌లో అంటే ఈ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితిలో ఉంటే, అప్పుడు కూడా యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి సైన్స్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే, మీ లైఫ్ బెటర్ అవుతుంది. మీరు ఒక కొత్త హోప్ క్రియేట్ చేసుకోవచ్చు లైఫ్ మీద. మీకు ఒక కొత్త హ్యాపీనెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి సైన్స్ అండి అవి. సో, ఇలా మీరేంటంటే అవన్నీ గమనిస్తే మీ లైఫ్ ఎటు వెళ్తుందో మీకు క్లారిటీ వస్తుంది. కాకపోతే ఇవన్నీ జరగాలి అంటే ముందు ఇలా మీరేంటంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సి ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ సంతోషం కోసం మీరు ఇప్పుడు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఫస్ట్ మీకు స్టెబిలిటీ లేదండి. దానివల్లే ఈ డిసప్పాయింట్‌మెంట్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మీరేంటంటే పాస్ట్‌లో హ్యాపీగానే ఉన్నారు అండ్ థింగ్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. కాకపోతే సడెన్‌గా ఎందుకో కానీ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయ్యిందనమాట. ఎప్పుడైతే మీ లైఫ్‌లో మీరు అనుకున్న పాజిటివిటీ అనేది మీకు అంటే కనిపించడం మిస్ అయిందో మీరేంటంటే ఇంక లైఫ్ మీద హోప్సే విడిచిపెట్టేసారని చెప్పొచ్చు. అంటే ఇంక మీకు ఏమనిపిస్తుందంటే, మీరు పాస్ట్‌లో ఏ హ్యాపీనెస్ అయితే చూసారో, పాస్ట్‌లో మీ లైఫ్ ఎలా అయితే ఉండేదో, ఇప్పుడు ఆర్ గత కొంతకాలం నుంచి ఇంకా అది లేదు. అసలు ఫ్యూచర్‌లో థింగ్స్ బెటర్ అవుతాయా లేదా అనేది కూడా మీకు ఒక క్వెషన్ మార్కే అయిపోయిందని చెప్పొచ్చు. మీ లైఫ్ ఏంటంటే చాలా చేంజ్ అయిపోయిందండి. ఒక హ్యాపీ వే నుంచి కూడా కంప్లీట్‌గా మారిపోయింది. చాలా అంటే హోప్ లేకుండా అయిపోయింది అని చెప్పొచ్చండి. మీ లైఫ్‌లో నిజానికి ఏంటంటే స్టెబిలిటీ లేదనమాట. ఇంకా ఈ స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరేంటంటే ఇంకా లైఫ్ ఎప్పటికీ బెటర్ అవ్వదు. లేకపోతే ఇది ఇంతే అనే ఫీలింగ్‌కొచ్చేసారు. అండ్ ఈవెన్ మీకేంటంటే కొంతమంది వ్యక్తులతో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆర్ వాళ్ళతోనేంటంటే ఫ్రీక్వెంట్‌గా అంటే ఫైట్ చేయడం కానీ, లేకపోతే ఎందుకో కానీ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. అదైతే క్లియర్‌గా తెలుస్తుంది. ఈవెన్ ఈ డిఫరెన్సెస్ వల్ల కూడా మీరేంటంటే హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అన్ని వేస్‌లో కూడా ఎందుకో కానీ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఆర్ ఒక సిట్యుయేషన్ అయినా, ఒక వ్యక్తి వల్ల అయినా సరే లాక్ అయిపోయారు. అంటే దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అనేది మీ ఫీలింగ్ అండి. మొత్తానికి ఏదో కానీ ఇక్కడ అంటే చాలా చేంజ్ చేసేసింది మీ లైఫ్‌ని. యాక్చువల్‌గా ముందు ఇంత హారిబుల్‌గా అయితే ఉండేది కాదు. ముందు బెటర్‌గానే ఉండేది. థింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయి అనే మీరు అనుకున్నారు. ఎందుకంటే అంతా స్మూత్‌గా సెయిల్ అవుతున్నప్పుడు ఎవరు కూడా సడెన్‌గా నెగెటివ్ వేలో చేంజ్ అయిపోతుంది అనుకోరు కదండీ. సో, దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు మాత్రం హ్యాపీగా లేరు. మరి కొంచెం మీకేమనిపిస్తుందంటే ఇంక అసలు ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకు వస్తారో లేదో, లేకపోతే ఈ వ్యక్తి నుంచి మీరెంత ఇబ్బంది పడుతున్నారు కదా! ఇది ఎప్పటికైనా బెటర్ అవుతుందో లేదో అని ఇలా మీకు చాలా డౌట్స్ ఉన్నాయండి. రోజు రోజుకి ఏమవుతుందంటే మీ మైండ్ అంతా కూడా ఒక నెగెటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది. దేనికో ఎడిక్ట్ అయిపోవడం, లేకపోతే అబ్సెషన్ పెంచుకోవడం, లేకపోతే ఒక అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం. ఇలా మీరేంటంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోతున్నారు. ఈవెన్ మీ థాట్స్ అయితే ఫుల్ ఆఫ్ నెగటివిటీ అండి. అసలు ఎక్కడా కూడా 1% కూడా పాజిటివ్‌గా థింక్ చేసే ఛాన్సెస్ నాకు కనిపించట్లేదు. అంటే మీరు అంతలా మారిపోయారు. ఇంకా ఇంకా మారిపోతున్నారనమాట. అసలు ఎక్కడా కూడా మీరేంటంటే ఒక పాజిటివ్ వేలో థింక్ చేయాలి. లేకపోతే థింగ్స్ ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతాయి. ఈ సిట్యుయేషన్ ఎలా అయినా సార్ట్ ఔట్ అవుతుంది. దీనికి కొంత టైం ఇద్దామని ఇలా ఏం లేదండి. బికాజ్ ఎందుకంటే మీకు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. ఈవెన్ సపోర్ట్ చేసినట్టు ఆ టైం చేస్తున్నా సరే వాళ్ళేంటంటే తిరిగి బ్యాక్ స్టాబ్ చేయడం కానీ, దానివల్ల మరికొంచెం మీరు ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళడం కానీ ఇదే జరుగుతుందనమాట. అంటే దానివల్ల మీరేంటంటే ఎవరిని సపోర్ట్ అడగాలి అని కూడా అనుకోవట్లేదు. ఆర్ ఎవరినైనా హెల్ప్ చేయమంటే వాళ్ళ వల్ల మళ్ళీ ఇంకేం కాంప్లికేషన్స్ వస్తాయో. ఇక్కడ ఫస్ట్ మీకేంటంటే ఎవరిని నమ్మాలో, ఏం చెయ్యాలో అసలు ఏం అర్థం కావట్లేదండి.
చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీ లైఫ్‌లో అన్ని వేస్‌లో కూడాను సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయండి. అందుకే మీకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలా అసలు లైఫ్‌ని ముందుకు లీడ్ చేయాలి? ఏదో ఆ టైంకి తింటున్నారు, తాగుతున్నారు, వర్క్ చేస్తున్నారు, పడుకుంటున్నారు. ఇలానే ఉంటుంది కానీ, ఇంకా ఫర్దర్‌గా అంటే ఏం లేదనమాట. మొత్తానికే లాక్ అయిపోయారు. సో, దీనివల్ల మీరేంటంటే హ్యాపీనెస్ అనే వర్డ్‌ని కూడా గుర్తు చేసుకోవట్లేదు. ఎందుకంటే మీకు తెలుసండి. హ్యాపీనెస్ అనేది ఏ వేలో కూడా ఇప్పుడున్న పరిస్థితికైతే రాదు అని చెప్పి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయాలండి. మీ హార్ట్‌ని మీరు క్లోజ్ చేసుకున్నారు. కానీ మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేసి వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. వ్యక్తుల్ని సహాయం అడగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరేంటంటే ఇది సోలోగా సార్ట్ ఔట్ చేసే పరిస్థితి లేదంట. మీరెలా ఆలోచిస్తున్నారు అంటే, ఇది మీ వల్ల అయిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ ఇది మీ వల్ల అయ్యేది కాదు. డెఫినిట్‌గా ఇక్కడ మీకు ఒకళ్ళ హెల్ప్ అవసరం. మేబీ ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటే మీరు ఇబ్బంది పడతారు ఆర్ మళ్ళీ ఇంకేమైనా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ డెఫినిట్‌గా మీకు ఒక వ్యక్తి సహాయం అయితే అవసరం అండి. ఈ సిట్యుయేషన్‌ని డీల్ చేయాలి అన్నా, లేకపోతే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయాలి అన్నా. ఎందుకో కానీ మీరు అంటే ఒంటరి పోరాటం చేస్తున్నారు. అది పోరాటం కూడా కాదు. అసలు ఏం చేయాలో అర్థం కాక అంటే సైలెంట్ అయిపోయారు మొత్తానికే. కానీ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తి హెల్ప్ తీసుకుంటారో, లేకపోతే మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారో, మీలో ఉన్న ఈ నెగెటివ్ ట్రైట్స్‌ని బయటికి పంపించేసి, మీరు ఫ్రీగా ఎప్పుడైతే వర్క్ చేస్తారో, లేకపోతే మీరు ఎప్పుడైతే ఏదైతే అదయిందని చెప్పి ముందు ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారో, ఆర్ ఎవరిదైనా హెల్ప్ తీసుకొని వాళ్ళని కొంత ఈ సిట్యుయేషన్ పరంగా మీకు సపోర్ట్ చేయమని అడుగుతారో, వాళ్ళు కూడా మీకేంటంటే ఒక పాజిటివ్ వేలో సపోర్ట్ చేస్తారండి. మీరు వ్యక్తులనైతే నమ్మాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అంటే ఒకటి గతంలో మీకు కొన్ని జరిగాయి. సో, దానివల్ల ఏంటంటే అదంత ఈజీ కాదు. కాకపోతే ఎవరో ఒక్కలైనా మీ లైఫ్‌లో వెల్ విషర్ ఉంటారు కదండీ! కంప్లీట్‌గా అందరూ నెగెటివ్‌గానే ఉంటారా ఏంటి? సో, నేను మీకు చెప్పేదేంటంటే మీరు ఒక ఛాన్స్ అయితే తీసుకోండి. ఒక ఛాన్స్ తీసుకొని వాళ్ళని హెల్ప్ అడగండి. అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఉన్న ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే ఒక ఎండ్‌కి వస్తాయండి. ఆర్ మీ లైఫ్ ఏంటంటే ఒక కొత్త వేలో బిగిన్ అవుతుంది అని ఈ కార్డ్ అయితే క్లియర్‌గా ఇండికేట్ చేస్తుంది. ఎందుకో కానీ చాలా పాజిటివ్‌గా ఉంది. బట్ ఏంటంటే మీకు మీరు మాత్రం ఇది ఫైట్ చేయలేరండి. ఆర్ దీని నుంచి బయటకి రాలేరంట. బట్ వన్స్ మీరు బయటకు వస్తే మాత్రం మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు చూడనంత హ్యాపీనెస్ చూస్తారంట. అబండెన్స్ అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. మేబీ మీకిది నమ్మబుద్ధి అవ్వకపోవచ్చు. బట్ అదే జరుగుతుంది. యూనివర్స్ అయితే ప్రతి మనిషికి కూడా అవకాశం ఇస్తుందండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నా సరే, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటుంది యూనివర్స్. సో, నేను మీకు చెప్పేదేంటంటే, మీరు ఇంతవరకు అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, లేకపోతే సఫర్ అయ్యారు. ఇవన్నీ కూడాను పర్మనెంట్ అయితే కాదండి. ఇది ఏ రోజైనా మారుతుంది. కాకపోతే మీరు నమ్మాలి. అది మారుతుంది. మీ లైఫ్ బెటర్ అవుతుంది. సిట్యుయేషన్స్ మీరు అనుకున్నంత వర్స్ కాదు. కేవలం టైమింగ్ అలా ఉంది అంతే. బట్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి అని చెప్పి హోప్ పెట్టుకోండి. యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకోండి. మీలో చాలామంది ఏంటంటే అంటే అనుకుంటుంటారు. ఇవి చూసినంత మాత్రాన ఏమైనా మారిపోతుంటాయా? లేకపోతే థింగ్స్ బెటర్ అవుతాయా? ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా మారుతాయా అని. ఫస్ట్ మీరు నమ్మితేనే కదా అవన్నీ జరుగుతాయో లేదో తెలుస్తది. బట్ మీలో చాలామంది ఏంటంటే ఆ టైంకి ఏదో ఒక పాజిటివిటీ కోసం చూస్తారు. ఏదో ఆ టైంకి మోటివేషన్ లాగా ఏదో ఫీల్ అయ్యి చూస్తారు కానీ, మీలో సగం మందైతే నాకు తెలిసి నమ్మే నమ్మరు ఇలాంటివి అవుతాయి అని. ఎందుకంటే మీరు ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి. ఆర్ మీరేంటంటే ఆ పెయిన్‌కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి. బట్ మీరు ఏ రోజైతే నమ్ముతారో, నమ్మి ప్రయత్నం చేస్తారో, ఆ రోజే మీ లైఫ్ మారుతుందండి. అంతవరకు మీ లైఫ్ మారదు. మీరు అంటే అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు. మీ సైడ్ నుంచి ట్రస్ట్ లేనప్పుడు, మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ లేనప్పుడు, అంటే మీరు ఇంకా ఇలానే ఉంటుంది అనుకున్నప్పుడు, ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరనమాట. యూనివర్స్ కూడా ఏంటంటే తనని ట్రస్ట్ చేస్తేనే ఏదైనా చేస్తుంది. బట్ మీకు ఆ ట్రస్ట్ లేకపోతే యూనివర్స్ అయినా ఏం చేస్తుంది? మీలో ఉన్న ఆ నెగెటివ్ థాట్స్‌ని మీరు రిలీజ్ చేయాలి. మీరు మళ్ళీ మీ ఓల్డ్ సెల్ఫ్‌ని తిరిగి తీసుకురావాలి. ఆ పాజిటివ్ మైండ్ సెట్ కానీ, ఆ హ్యాపీ వైబ్స్ కానీ మీ లైఫ్‌లోకి వస్తే తప్ప థింగ్స్ బెటర్ అవ్వవు. హ్యాపీ వైబ్స్ మేబీ మీరు తీసుకురాలేకపోవచ్చు. బట్ మిమ్మల్ని మీరు ఏంటంటే హ్యాపీగా ఉంచుకోవడం అనేది ఒక చాయిస్ అండి. హ్యాపీనెస్ అనేది ఏంటంటే ఎదుటి వ్యక్తుల మీద, సిట్యుయేషన్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళేంటంటే వాళ్ళ వల్లే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవ్వరు వాళ్ళని హ్యాపీ చేయలేరు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు. ఒక వ్యక్తి చీట్ చేశారు. లేకపోతే ఒక వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు అని. సో, ఆ వ్యక్తికి అంత ధైర్యం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? మీ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వలేరు అని అర్థం. వాళ్ళని ఎవరు హ్యాపీగా ఉంచాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి తెలుసు ఏ చాయిస్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది. కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. అలాంటి వాళ్ళేంటంటే డెఫినెట్‌గా ఫీల్ అవుతుంటారు. బట్ కొంతమందికి మాత్రం అది పెద్ద కష్టమేం కాదు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఏ వ్యక్తి అయినా సరే హ్యాపీగా ఉండాలి అనుకున్నా, సాడ్‌గా ఉండాలి అనుకున్నా సరే అది వాళ్ళ మెంటల్ స్టేట్ అండి. వాళ్ళు చేసుకునే చాయిసెస్ బట్టి అదుంటుంది. అండ్ చూద్దాం అసలు. ఒకవేళ యూనివర్స్ చెప్పినట్టుగా మీరు చేస్తే అసలు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా మారుతాయి? ఆర్ యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుందో చూద్దాం. హ్మ్. మీ లైఫ్‌లోకి స్టెబిలిటీ వస్తుందండి. నేను ముందే చెప్పాను ఇక్కడ స్టెబిలిటీ మిస్ అవుతుంది అని. సో, ఆ స్టెబిలిటీ వస్తుంది. లైక్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ముందంతా మీరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు సాడ్‌గా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రాప్ అయిపోయారు సాడ్‌నెస్‌లో. సో, వీటి నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో మీ లైఫ్‌లోనేంటంటే ఈ హ్యాపీనెస్ అనేది స్టెబుల్‌గా ఉంటుందంట. దీనికోసం చెప్పి ప్రతిసారి మీరు ఫైట్ చేయడం, ప్రతిసారి మీరు స్ట్రగుల్ అవ్వడం ఇవన్నీ జరగవండి. ఖచ్చితంగా మీకైతే ఇక్కడ ఒక వ్యక్తి హెల్ప్ అవసరం. అండ్ ఈ పెయిన్ నుంచి మీరొక బ్రేక్ తీసుకునేలా చేస్తుందంటండి యూనివర్స్. మీరిప్పుడు ఏదైతే సఫర్ అవుతున్నారో వీటి నుంచి అయితే మాత్రం మీరు ఫ్రీ అవుతారు. ఇంకా మీరేంటంటే దేనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్స్ అంతా చూసుకుంటుంది. యూనివర్స్ సపోర్ట్ మీకుంటుంది. ఎప్పుడైతే యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేయడం స్టార్ట్ చేస్తుందో, మిమ్మల్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందో, ఇంక మీ లైఫ్‌లో మీరు దేనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. కానీ అలా జరగాలి అంటే ముందు మీరు యూనివర్స్ చెప్పినట్టుగా చేయాలి. ఏదైనా సరే ఈ సిట్యుయేషన్స్ అన్నిటి నుంచి కూడా మీరు బయటకు వచ్చి ముందు ఫ్రీగా ఉండగలుగుతారంట. రేపు అనే రోజు ఎలా ఉంటుంది? ఏమవుతుంది? ఆర్ ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు అది ఏమవుతుంది? ఆర్ ఒక వ్యక్తి వల్ల మీరు అంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు అనే ఈ వర్రీస్ అయితే ఉండవంట. చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పి యూనివర్స్ అయితే చాలా క్లియర్‌గా మెసేజ్ కన్వే చేస్తుందండి. సో, ఒకసారి ఆలోచించుకోండి. మారే ప్రయత్నం అయితే చేయండి. డెఫినిట్‌గా మీ లైఫ్ బెటర్ అవుతుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు ఏంటంటే టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.